హాయ్ ఫ్రెండ్స్. ఏపీ డీఎస్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, మీకు మొత్తం అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిటీగా వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అయితే మనకి డీఎస్‌కి సంబంధించి 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. సో, మనకి నెక్స్ట్ ప్రకటించబోయే టెట్ కోసం డీఎస్సీ అనేది ఎప్పుడు పూర్తవుతుంది? సో, మొత్తం డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది? సో, ఉద్యోగాల్లోకి ఎప్పుడు వెళ్తారు? సో, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంటుంది? దాంతో పాటే ప్రత్యేకంగా మనకి రిలీజ్ అయిన 2000కి పైగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి అప్డేట్. అలాగే 16,347 పోస్టులకు సంబంధించి టెట్ మళ్ళీ నిర్వహిస్తారా? లేకపోతే డీఎస్సీని మాత్రం నిర్వహిస్తారా? సో, దీంతో పాటు ఇంకా మెగా డీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ యొక్క అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి, మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉండబోతుందని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. అయితే టెట్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో, వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కొత్త రెడీ పెట్టుకోండనమాట. సో, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే 10థ్ క్లాస్ ఉందో 10థ్ క్లాస్ నుంచి మీరు బీఎడ్‌డి పూర్తి చేసినంత వరకు కూడా ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో, సో, అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు వెబ్‌సైట్ అది అప్‌లోడ్ చేయాలని చెప్పేసి, దాంతో పాటు మీరు అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి, సో, అప్పటికప్పుడే మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో, ముందుగానే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో, అప్లికేషన్ అప్పుడే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తయితే అవుతుందండి. సో, మీ డాక్యుమెంట్స్ మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో, మీరు అప్లికేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ మొత్తం అప్‌లోడ్ చేయాలనమాట నెట్‌లో స్కాన్ చేసి. సో, వాటినైతే వెరిఫై చేస్తారు. సో, ఆ వెరిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. సో, వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాస్తారన్నమాట డీఎస్సీకి సంబంధించి. సో, వాళ్ళు మాత్రమే డీఎస్సీలకైతే మాత్రం అర్హులైతే అవుతారన్నమాట. సో, వాళ్ళకి డీఎస్సీలో అయితే లోపలైతే అలౌ అయితే ఉంటుంది. సో, ఆ విధంగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ అంటే ప్రతి ఎగ్జామ్‌కి సంబంధించి సో, ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత మనకి ఏదైతే ఏదైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కదా! సో, ముందేంటంటే ఇప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆ తర్వాత మనకి డీఎస్సీ కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈసారి గవర్నమెంట్ అయితే అనుకుంటుంది. ఎందుకంటే మనకి లేట్ అవ్వకూడదు. 45 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలి కాబట్టి, సో, ముందుగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందండి. అప్లికేషన్‌తో పాటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేస్తారు. సో, మీ డాక్యుమెంట్స్ మొత్తం రెడీ పెట్టుకోండి. దాంతో పాటే మనకి ప్రత్యేక విద్యకు చూసారు కదా! మనకి 2,260 టీచర్ పోస్టులయితే మనకి కొత్తగా రిలీజ్ అయ్యాయన్నమాట. సో, వాటిని కూడా గవర్నమెంట్ అయితే మాత్రం మనకి ఎగ్జామినేషన్ పెట్టి కండక్ట్ చేయాలనుకుంటుంది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే పెట్టబోతున్నారన్నమాట. సెపరేట్ నోటిఫికేషన్ రాబోతుందండి. ఈ డీఎస్సీలో అయితే మాత్రం ఈ 2,200 పోస్టులయితే మాత్రం మనకి భర్తీ చేయరు. దీనికి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి సెపరేట్‌గా మనకి దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తారన్నమాట. సో, అప్పుడు నేను మీకు వీడియోస్ పెడతాను. సో, దీని నోటిఫికేషన్ వచ్చిన బట్టి 2,260 ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి నేను మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. సో, దాంతో పాటు మనకి డీఎస్సీకి సంబంధించి అప్డేట్‌లయితే ఇచ్చారు. సో, డీఎస్సీకి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ మనకి 16,347 పోస్టులయితే మాత్రం ఇప్పుడు భర్తీ చేయబోతున్నారండి డీఎస్సీలో అయితే మాత్రం. ఈ డీఎస్సీకి సంబంధించి మనకి ఒక పక్క ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తవుతూ ఉంటుంది. ఒక పక్క మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, ఎగ్జామినేషన్‌లో మనకి ఎవరైతే క్వాలిఫై ఉంటారో సో, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా అప్లికేషన్ మొత్తం అయితే 45 రోజుల్లో మనకి పూర్తి చేస్తారండి. అదే చూసుకున్నట్లయితే మనకి డీఎస్సీ ద్వారా వచ్చే చూసారు కదా! మే నెల చివరి తారీఖైతే మాత్రం మనకి డీఎస్‌కి సంబంధించి పూర్తి అప్లికేషను, సో, పూర్తి ఎగ్జామినేషన్ మొత్తం పూర్తి చేసి పూర్తి చేసి మనకి అభ్యర్థులనైతే మాత్రం రెడీగా ఉంచుతారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మొత్తం ఇంటర్వ్యూ సెలక్షన్ అంతా కూడా మనకి మే చివరి నాటికే పూర్తి చేస్తామని చెప్పేసి అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దీంతో పాటే దీనికి సంబంధించి సో, ఆల్రెడీ ఇప్పుడే ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో సో, వాళ్ళకి సంబంధించి కూడా డేటాను కలెక్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! అవసరం లేని చోట పోస్టులు తగ్గించి పిల్లలు అధికంగా ఉన్న చోట సో, వీటిని మారుస్తారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మిగిలిన ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బిల్లులు సర్దుబాట్లు చేపడతారని చెప్పడం జరిగిందనమాట. సో, మనకి డీఎస్సీలో అయితే చాలా మంది 16,000 మంది టీచర్లయితే వస్తారు కాబట్టి, సో, ఇప్పటి వరకు ఉన్న మనకి గవర్నమెంట్‌లో ఉన్న టీచర్లందరికి సంబంధించి కూడా మనకి ఎంతమంది అనవసరం అని చెప్పేసి వాళ్ళతో కాలిక్యులేషన్స్ చేసుకొని, ఎక్కువ మంది పిల్లలు ఉన్న దగ్గర మనకి ఎక్కువ టీచర్ పోస్టులయితే ఇవ్వబోతున్నారండి. సో, అలాగే మనకి తక్కువ టీచర్ల పోస్టులనైతే మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేయబోతున్నారనమాట. సో, మొత్తం సర్దుబాటు అంతా అయిన తర్వాత మనకి 16,000 మంది కూడా ఎక్కడ, ఏ రోజు, ఏ పోస్టింగ్‌లో ఉండబోతున్నారని చెప్పేసి కూడా కన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సో, ఇప్పటికే మనకి డీఎస్సీకి సంబంధించి సో, మొత్తం అప్లికేషన్‌కి సంబంధించి మొత్తం జాబితా గానివ్వండి, లేకపోతే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది 2,260 నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి. సో, అలాగే మనకి టెట్‌లో డీఎస్సీలో సో, ఎవరైతే క్వాలిఫై అయితే అవుతారో సో, వాళ్ళకి సంబంధించి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనకి మొత్తం గవర్నమెంట్ రెడీ చేసుకుంటుందనమాట. మీరు డీఎస్సీకి రెడీ అయితే అవుతుండండి. మీ డీఎస్సీ ప్రిపరేషన్ మీద ఆపకండి. చాలా ఫాస్ట్‌గా మొత్తం జరిగిపోద్ది కాబట్టి మీ డీఎస్సీకి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. అలాగే చాలా మంది అడుగుతుందండి టెట్ కనెక్ట్ చేయండి ఇప్పుడు అడుగుతున్నారనమాట. సో, ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్ కనెక్ట్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే లేదు. టెట్ కండక్టర్ చేయరు కూడానా. సో, టెట్ కనెక్ట్ చేస్తారని చెప్పేసి మీరైతే అనుకోకండి. టెట్ అయితే కండక్ట్ చేయరనమాట. డే 6 నోటిఫికేషన్‌కి గవర్నమెంట్ అయితే రెడీగా అయితే ఉంది. సో, ఎక్కడన్నా కూడా నెక్స్ట్ రేర్ కేస్‌లో మనకి పెద్ద కేస్ ఇష్యూ లాగా అవుతే తప్పిస్తే మనకి టెట్ అయితే మాత్రం ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే కండక్ట్ అయితే చేయదు. సో, మీరు నెక్స్ట్ టైమ్ రాసుకోవాల్సిన నెక్స్ట్ డేస్ నోటిఫికేషన్ మన టెట్ అయితే ఉంటుందన్నమాట.
లేదనుకున్నట్లయితే మీకు నెక్స్ట్ రాబోయే 2260 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకొని మీరు జాబ్ అయితే పొందాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతం వరకు ఉన్న డేట్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్. సో, మీకు ఇంకేమైనా అప్డేట్ వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నెక్స్ట్ రాబోయే ప్రతి నోటిఫికేషన్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తానన్నమాట. సో, డీఎస్‌కి సంబంధించి ఎలాంటి న్యూస్ అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే డీఎస్‌సీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియోస్ పెడతాను. 2260 పోస్టులు వచ్చినా నేను మీకు వీడియో చేసి పెడతాను. అలాగే డీఎస్‌సీ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్, సో, అలాగే మనకి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో మీకు వీడియోస్ పెడతాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. దాంతో పాటు మీ టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో ఫాస్ట్ అప్డేట్స్ కోసం జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ. బాయ్.